ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తులు ఖాయమని భావిస్తున్న వేళ కొత్త వ్యూహాలు తెరమీదకొస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ఖాయమని చెబుతున్నారు. ఇదే సమయంలో జనసేనలో చేరాల్సిన నేతలు టీడీపీలో ఎంట్రీ ఇస్తున్నారు. ఇటు జనసేనలోని ముఖ్య నేతకు టీడీపీ సీనియర్ల నుంచి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపైన ఇప్పుడు చంద్రబాబు నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది. తెలుగుదేశం జనసేన పొత్తు ఖాయమని అందరూ భావిస్తున్నారు. కానీ పొత్తుపైన రెండు పార్టీల నుంచి అధికారిక స్పందన లేదు. ఇదే సమయంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయమని పిలుపునిచ్చిన జనసేన ఎవరికి వెయ్యాలనేది మాత్రం ఓపెన్గా చెప్పలేదు. బీజేపీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు తాము బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నాయి. జనసేన మాత్రం బీజేపీ అభ్యర్థికే మద్దతివ్వాలని ఎక్కడా చెప్పడం లేదు. కొద్ది రోజులుగా పవన్ తీరులోనూ మార్పు కనిపిస్తోంది. గతంలో పవన్కు మద్దతుగా టీడీపీ, చంద్రబాబుకు మద్దతుగా పవన్ ప్రకటనలిచ్చారు. కానీ గన్నవరం టీడీపీ కార్యాలయంపైన దాడి జరిగితే జనసేన ఎక్కడా ఖండించలేదు. కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరడం ఖాయమనుకున్న వేళ ఆయన టీడీపీలో చేరారు. మరోవైపు టీడీపీ నాయకత్వం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం వామపక్ష పార్టీలతో చర్చలు చేస్తోంది. ఇదే సమయంలో అనూహ్య పరిణామం తెరమీదకొచ్చింది. జనసేనలో దాదాపు నెంబర్ 2 స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు టీడీపీ సీనియర్ నేత ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. నాదెండ్ల వచ్చే ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఆయన జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి టీడీపీ నుంచి ఆ సీటులో పోటీ చేస్తే విజయం ఖాయమని జిల్లాకు చెందిన సీనియర్ నేత ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. టీడీపీతో పొత్తు దిశగా జనసేనలో ఆ నేత తన వంతు ప్రయత్నం చేశారనే ప్రచారం ఉంది. పార్టీలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. జనసేనతో పొత్తు ఉన్నా లేకున్నా గెలుస్తామనే ధీమా కొంతకాలంగా టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సీట్ల విషయంలో ఒత్తిడి పెంచకుండా, బీజేపీ వైపు చూడకుండా తమతో కలిసి వచ్చేలా ఒత్తిడి పెంచే వ్యూహం టీడీపీ నుంచి మొదలైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తు విషయంలో ఇప్పుడు ఈ చేరికల వ్యవహారం కీలకంగా మారుతోంది. జనసేనతో పొత్తు దిశగా అడుగులు పడుతున్న వేళ టీడీపీలో చేరికలు పెరుగుతున్నాయి. నాదెండ్ల మనోహర్ను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ఒక సీనియర్ నేత తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నాదెండ్ల మనోహర్ నిర్ణయం ఏంటనేది స్పష్టత రాలేదు. పవన్తో ఉన్న సత్సంబంధాల కారణంగా ఆయన పార్టీని కాదని టీడీపీలోకి వెళ్లే అవకాశం సాధ్యపడదనే అభిప్రాయం ఉంది. కానీ పార్టీలోని సీనియర్ మాత్రం మనోహర్ను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబుతోనూ చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ విషయంలో చంద్రబాబు నిర్ణయం కీలకం కానుంది. టీడీపీ జనసేన మధ్య పొత్తులో మనోహర్ది కీలక పాత్ర అని వైసీపీ నేతలు పలు సందర్భాల్లో ఆరోపణలు చేశారు. దీంతో ఇప్పుడు మనోహర్ కేంద్రంగా సాగుతున్న ఈ ప్రచారానికి ఎటువంటి ముగింపు వస్తుందో చూడాలి. ఇక ఇదిలా ఉంటే జనసేనాని ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నారు. పార్టీ ఆవిర్భావ సభ వేళ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు టీడీపీతో పొత్తుపైన పరోక్ష సంకేతాలే కానీ పవన్ నేరుగా స్పష్టత ఇవ్వలేదు. ఇదే సమయంలో టీడీపీ బీజేపీతో సంబంధాలపైన ఇక తేల్చేయాలని పవన్ భావిస్తున్నారు. కాపు రిజర్వేషన్ల వ్యవహారంపైన పవన్ పైన ఒత్తిడి పెరుగుతోంది. దీనిపైన నిర్ణయం దిశగా పవన్ కసరత్తు ప్రారంభించారు. ఏపీలో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కీలక నిర్ణయాలు, ప్రకటన దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఇందుకు ముహూర్తం, వేదిక ఖరారు చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ వరుస సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 14న పార్టీ ఆవిర్భావ సభ మచిలీపట్నంలో నిర్వహించనున్నారు. ఇందుకు ముందే పవన్ కీలక అంశాలపైన పార్టీ నేతలతో చర్చలు చేయాలని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావ సభను ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం సభ నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 11వ తేదీన పవన్ విజయవాడ చేరుకోనున్నారు. ఏపీలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కాపు రిజర్వేషన్ల అంశంపైన ముఖ్యులతో చర్చించనున్నారు. 12వ తేదీన మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్యతో సహా అన్ని జిల్లాల కాపు నేతలతో పవన్ సమావేశం కానున్నారు. వారి నుంచి కాపు రిజర్వేషన్ల అంశంపైన అభిప్రాయాలు సేకరించి పార్టీ పరంగా ఎలా వ్యవహరించాలనే అంశంపైన నిర్ణయం తీసుకోనున్నారు. కాపు రిజర్వేషన్ల అమలుపై కొంతకాలంగా డిమాండ్ పెరుగుతోంది. 13వ తేదీ పార్టీ ముఖ్య నేతలతో పవన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే క్రమంలో అమలు చేసిన వ్యూహాలు, నియోజకవర్గ సమీక్షలు, వారాహితో రాష్ట్ర వ్యాప్త పర్యటన గురించి ఈ భేటీలో నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో పార్టీలో చేరికలపైన పవన్ తన నిర్ణయం ప్రకటించనున్నారు. బీజేపీతో ప్రస్తుతం పొత్తు కొనసాగుతున్న వేళ పవన్ తన మనసులో మాట పార్టీ నేతలతో పంచుకునే అవకాశం ఉంది.
టీడీపీతో పొత్తు ఖాయమని జనసేన నేతలు కూడా భావిస్తున్నారు. ఈ అంశంపైన పార్టీ నేతల నుంచి పవన్ అభిప్రాయ సేకరణ చేసే అవకాశం ఉంది. బీజేపీ టీడీపీతో జనసేన భవిష్యత్ బంధం గురించి పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమావేశంలో పార్టీ పొత్తు నిర్ణయాధికారం అధ్యక్షుడికి అప్పగిస్తూ తీర్మానం చేయనున్నట్లు సమాచారం. జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదికగా కీలక ప్రకటనకు పవన్ సిద్ధమవుతున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఇప్పటివరకు మంగళగిరిలోనే నిర్వహించింది. తొలిసారి వ్యూహాత్మకంగా మచిలీపట్నంలో నిర్వహణకు నిర్ణయించింది. ఆవిర్భావ సభ వేదిక నుంచే పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సభా వేదిక నుంచే బీజేపీ టీడీపీతో తమ భవిష్యత్ సంబంధాలపైన క్లారిటీ ఇస్తారని సమాచారం. టీడీపీ జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ వైసీపీ సవాళ్ల నడుమ ఇక పొత్తుల అంశంపైన ఎక్కువ కాలం సాగదీయడం మంచిది కాదని పవన్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పొత్తుల వ్యవహారంతో పాటుగా కాపు రిజర్వేషన్లపైన జనసేన వైఖరి, కార్యాచరణ పవన్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈసారి జనసేన ఆవిర్భావ సభపై ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది.